నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈరోజు మంత్రివర్గ సమావేశంలో కీలకమైన నిర్ణయం ఏంటి అంటే అమరావతి కోసం అదనపు భూసేకరణ చేయాలి అని. అమరావతి కోసం అదనపు భూసేకరణ చేయాలి. మరో 50,000 ఎకరాల భూములు అవసరం ఉంటాయంటూ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన సందర్భంగా చాలా పెద్ద ఎత్తున రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది. రాష్ట్రంలోని అనేక మంది చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆ మాటకొస్తే కూటమిలోని ప్రధాన భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ కూడా మంత్రివర్గ సమావేశంలోనే అదనపు భూసేకరణకి అభ్యంతరం తెలిపింది. ఇలాంటి వార్తల్ని విన్నాం. ఆ తర్వాత ఆ అంశం పక్కకెళ్ళిపోయింది. నిన్న అనూహ్యంగా సడన్‌గా అమరావతి రైతులతో ముఖ్యమంత్రి 2 గంటల పాటు సమావేశమయ్యారు. సమావేశమైన సందర్భంగా అమరావతి రైతుల సమస్యలు వింటారని చెప్పారు. అమరావతి రైతుల సమస్యలు వినడంతో పాటు వాళ్ళకో కండిషన్ పెట్టారు. ఆల్మోస్ట్ వాళ్ళని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేసే తరహాలో మాట్లాడారు. ఈ కేవలం 33,000 ఎకరాలు మీరిచ్చిన భూములు, ప్రభుత్వానికి సంబంధించిన భూములు కలిపి 50,000 ఎకరాల్లో రాజధానిని డెవలప్ చేస్తే అది మున్సిపాలిటీగానే ఉంటుంది. మీ ప్లాట్లకు ధరలు రావాలంటే, మీ భూములకు రేట్లు మరింతగా ఎక్కువగా ఉండాలంటే అదనపు భూసేకరణ చేయాల్సి ఉంటుంది. దానికి మీరు సహకరించండి అంటూ రైతులను అడిగినట్లుగా తెలుగుదేశం పార్టీ పత్రికలో ఈరోజు వార్తలు చూసాం. ముఖ్యమంత్రి రైతులతో మాట్లాడిన సమావేశానికి సంబంధించిన వివరాలు కానీ, ముఖ్యమంత్రి రైతులతో మాట్లాడిన సందర్భంగా వీడియోని కానీ మీడియాకి ఎక్కడ రిలీజ్ చేయలేదు నిన్న ప్రభుత్వం. సో ప్రభుత్వం ఇంటెన్షన్ అదనపు భూసేకరణ అనే విషయం అర్థమైంది. అదనపు భూసేకరణ చేయడం కోసమే నిన్న రైతులతో సమావేశమయ్యారనే విషయం అర్థమైంది. ఈరోజు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం చూసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి సంబంధించిన రైతుల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం కనపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం భూములు తీసుకొని దాదాపు దశాబ్దం గడుస్తున్నా రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎన్ని అడుగులు ముందుకు పడ్డాయంటే ప్రభుత్వం కూడా ఆన్సర్ చెప్పే పరిస్థితి లేదు. అక్కడ భూముల ధరలకు రేట్లు రావడం విషయం పక్కన పెడితే తమ ప్లాట్ ఎక్కడుందో, తమ ప్లాట్ చుట్టుపక్కల పాతిన రాళ్ళు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితిలో రైతులు ఉన్నారు. ఇప్పటికీ తమ ప్లాటు ఇవ్వక, తమకు ప్రభుత్వం ప్లాట్ ఎక్కడ చూపించక రైతులు ఆందోళన చెందుతున్న వాళ్ళు ఉన్నారు. కౌలు కోసం ప్రతి సంవత్సరం రైతులు ఎదురు చూడడం, కోర్టులకు వెళ్ళడం, ప్రాధేయపడడం లాంటివి చూస్తున్నాం. ఆ పరిస్థితిలో భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు ఉన్నారు. కొత్తగా భూసేకరణ చేస్తే మా సమస్యలే ఇలా ఉన్నాయి, కొత్తగా మళ్ళీ ఇంకా భూసేకరణ అంటే మా సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావేమో లాంటి ఆందోళన అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్లో పక్క కనపడుతోంది. సో ఇప్పుడు అదనపు భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం చెప్తున్న కార్యాచరణ, ప్రభుత్వం చెప్తున్న మాటలు ఏమాత్రం కూడా సహేతుకంగా లేవు, ఎవరు అంగీకరించేలా లేవు. ఎందుకంటే ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేస్తున్న సందర్భంగా 33,000 ఎకరాలు, 50,000 ఎకరాలు మనకు అంతర్జాతీయ రాజధాని అవసరం లేదా అని చెప్పారు. 2014 నుంచి 19 వరకు చెప్పిన మాట, పదే చెప్పిన మాట, అంతర్జాతీయ విశ్వనగరంగా దాన్ని అమరావతిని కడతామని చెప్పారు. ఇటీవల రెండోసారి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన సందర్భంగా కూడా ఒక ఇంటర్నేషనల్ సిటీని ఇక్కడ చంద్రబాబు నిర్మించబోతున్నారు అని చెప్పారు. అప్పుడెప్పుడు అవసరం రాంది 2014 నుంచి 19 వరకు 33,000 ఎకరాల్లోనే మీరు అంతర్జాతీయ నగరం కడతామని చెప్పి 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ స్థాయి నగరం కడతామని ప్రధానమంత్రితో చెప్పించి ఇప్పుడు మాత్రం అది మున్సిపాలిటీ అవుతుంది కడితే అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. సో మున్సిపాలిటీని కట్టడం కోసమే 10 ఏళ్లుగా ఉద్యమం చేస్తూ వచ్చారా, 10 ఏళ్లుగా మున్సిపాలిటీ కోసమే భూములు తీసుకున్నారా, మున్సిపాలిటీకి సంబంధించిన అభివృద్ధి కోసమే పనిచేస్తూ వచ్చారా అనే దానికి ప్రభుత్వం వైపు నుంచి ఆన్సర్ రావాల్సి ఉంటుంది. పైగా గతంలో ప్రభుత్వం భూసేకరణ చేసిన సందర్భంగా 14 నుంచి 19 సమయంలో ఈ భూసేకరణకు వ్యతిరేకంగా అనేక మంది మాట్లాడుతూ వచ్చారు. భూసేకరణ సరిగ్గా జరగట్లేదంటూ మాట్లాడుతూ వచ్చారు. అసైన్ ల్యాండ్లు బలవంతంగా మా దగ్గర నుంచి గుంజుకుంది అంటూ కొంతమంది దళితులు మాట్లాడుతూ రావడం చూసాం. అసైన్ ల్యాండ్లని కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ముందే కొనుగోలు చేసి ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్లో ప్రభుత్వానికి ఇచ్చి అడిషనల్గా బెనిఫిట్ పొందారు లాంటి అనేక విషయాలను కూడా అప్పుడు చూసాం. ఆ సమయంలో జనసేన అధినేత తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన మాట, రాజధాని ప్రాంతంలో పర్యటనలు చేసి మాట్లాడిన మాట, రాజధాని ప్రాంత రైతులతో కలిసి మాట్లాడిన మాట ఏంటంటే రాజధాని ఇక్కడ పెడతామంటే ఓకే ఉన్నాం, ఓ 1,500 ఎకరాల్లో 2,000 ఎకరాల్లో రాజధాని పెట్టొచ్చు, 33,000 ఎకరాల అబ్బాగొడుకులు ఎందుకు సేకరణ చేశారంటూ పవన్ కళ్యాణ్ ఓపెన్గా ప్రజలతో మాట్లాడిన మాటలు ఉన్నాయి. సో 1,500 2,000 ఎకరాల్లో రాజధాని కట్టొచ్చు అని చెప్పిన పవన్ కళ్యాణ్ 33,000 ఎకరాల రాజధానిలో కడుతూ ఉంటే దానికి ఎందుకు స్పందించలేదు లాంటి ప్రశ్నలు, అటువంటి విమర్శలు ఇప్పటికీ ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు. సరే, 33,000 ఎకరాల రాజధానికి అప్పుడు ప్రతిపక్షం కూడా అంగీకరించింది కాబట్టి, ప్రభుత్వం ముందుకు పోయింది కాబట్టి ఇంకా దానికి వెనక్కి తీసుకురావాల్సిన అవసరం లేదు అని ఎవరైనా భావించవచ్చు. నవనగరాలు 9 నగరాలు కడతాం, స్పోర్ట్స్ సిటీ, ఇంకేదో సిటీ అని ప్రభుత్వం చెప్తూ వచ్చింది. నవనగరాలకు 33,000 ఎకరాలు సరిపోతుంది అంటూ చెప్తూ వచ్చింది. దానికి సంబంధించిన ప్రణాళికలు వేస్తూ వచ్చింది. దానికి సంబంధించిన బడ్జెట్ ఎంతో చెప్తూ వచ్చింది. దానికి సంబంధించి టెండర్లు పిలిచింది. దానికి సంబంధించి 60,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చింది. దానికి సంబంధించి ఈరోజు మంత్రివర్గ సమావేశంలో మరో 7,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు తీసుకొస్తామని చెప్పింది. ఇన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు అదనపు భూసేకరణ కావాలంటుంది. భూసేకరణ ఎందుకు చేస్తున్నారు అంటే ఎయిర్పోర్ట్ కట్టాలి, స్పోర్ట్స్ సిటీ కట్టాలి అని చెప్తుంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రతిపాదించిన నవనగరాల్లో స్పోర్ట్స్ సిటీ ఉంది. కొత్తగా ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ కట్టాలని చెప్తున్నారు. ఎందుకంటే ఒలింపిక్స్ నిర్వహించాలంటే అమరావతికి వచ్చి నిర్వహించాలి కాబట్టి అక్కడ స్పోర్ట్స్ సిటీ లేదు, దానివల్ల ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది అంటున్నారు. సో రాయలసీమ కరువు ప్రాంతం జిల్లాకు ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కడితే మొత్తం డెవలప్ అయిపోద్దా? ఉత్తరాంధ్ర కరువు ప్రాంతం జిల్లాకు అంతర్జాతీయ విమానాశ్రయం కడితే డెవలప్ అయిపోతుందా? హైదరాబాద్ లాంటి నగరంలో విమానాశ్రయం వచ్చిన తర్వాత బాగా డెవలప్ అయింది అని ఆయన చెప్తున్నారు. విమానాశ్రయం వస్తే అంతర్జాతీయ ఫ్లైట్ ట్రావెల్ చేసి అక్కడ దిగే వాళ్ళు ఉండాలి కదా, వైబిలిటీ ఉండాలి కదా.
హైదరాబాద్ నగరం ఓ 15-20 ఏళ్ల నుంచి అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ బయటికి వచ్చింది శంషాబాద్‌కి. అంతకుముందు కూడా చిన్న ఎయిర్‌పోర్ట్‌లో 1000 ఎకరాల ఎయిర్‌పోర్ట్‌లోనే అంతర్జాతీయ స్థాయి అరైవల్స్ ఉండేవి. డొమెస్టిక్ అరైవల్స్ ఉండేవి. అద్భుతంగా అక్కడ ఎయిర్‌పోర్ట్ నడిచింది. హైదరాబాద్ సిటీలో ఉండడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల ఎయిర్‌పోర్ట్ కష్టాలయినాయి తప్ప. సో ఇప్పుడు అంతర్జాతీయ రాజధాని కావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉండాలి అనే ఒక కొత్త లాజిక్‌ని మంత్రి నారాయణ చెప్తున్నారు. దానికోసమే అమరావతిలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కట్టాలి. దానికోసం భూమి కావాలి అంట. రైల్వే స్టేషన్ కట్టాలి. దానికోసం భూమి కావాలంట. సో ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా అదనపు భూసేకరణ కోసం 16,666 ఎకరాల భూమి తీసుకోవడానికి సంబంధించి చెబుతున్న కారణాలు ఏమాత్రం సహేతుకంగా లేవు. స్పోర్ట్స్ సిటీ కడతాం, రైల్వే స్టేషన్ కడతాం, ఎయిర్‌పోర్ట్ కడతాం అని చెప్తుంది. మొత్తం ఒకే ప్రాంతంలో కేంద్రీకరించడం ఎందుకు? గన్నవరాన్నే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గా డెవలప్ చేయొచ్చు కదా! అలాంటి వాదనకి ప్రభుత్వం దగ్గర ఆన్సర్ కనిపించట్లేదు. సో ఈ మొత్తం వీడియోలో నేను చెప్పదలుచుకుంది, తెలుగుదేశం పార్టీ అదనపు భూసేకరణకు వెళ్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల పాలిట విలన్‌గా మారుతుంది. ఖచ్చితంగా విలన్‌గా మారుతుంది. ఏ రకంగా అమరావతి ఉద్యమానికి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు నైతిక మద్దతు ప్రకటించారో, ఈరోజు అమరావతి ప్రాంతానికి సంబంధించిన భూములు ఇచ్చిన రైతులతో సహా ఏ ఒక్కరూ అదనపు భూసేకరణకు మనస్ఫూర్తిగా అంగీకరించే పరిస్థితి ఏమాత్రం లేదు. ఇంతకుముందే చేయాల్సిన అదనపు భూసేకరణ ఆలస్యం కావడానికి పవన్ కళ్యాణ్ కారణం. పవన్ కళ్యాణ్ అభ్యంతరం పెట్టడం కారణంగానే మంత్రివర్గ సమావేశంలో అదనపు భూసేకరణ ఆగిపోయింది అంటూ గతంలో వార్తలు చూసాం. ఇప్పుడు అదనపు భూసేకరణ జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు లాంటి ప్రశ్న కూడా వస్తుంది. ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా గతంలో 1500 ఎకరాలు సరిపోతుంది రాజధానికి అని పవన్ కళ్యాణ్ మాట్లాడి, ఇప్పుడు 50,000 ఎకరాలు కావాలంటూ అదే మంత్రివర్గ సమావేశంలో ఆయన కూర్చొని దానికి అభ్యంతరం చెప్పకుండా యాక్సెప్ట్ చేస్తే రాజకీయంగా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కూడా ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి ప్రాంతంలో పెడితే నాకు ఓకే అని అసెంబ్లీలో చెప్పి, ఆ తర్వాత మాట మార్చి నేను మారుస్తాను, ఇంకో చోట పెడతా అంటే ఏ రకంగా విమర్శల పాలయ్యారో, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు అని ప్రజలు నమ్మారో, ఇప్పుడు అమరావతి ప్రాంతంలో అదనపు భూసేకరణను వ్యతిరేకిస్తున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ అక్కడ అదనపు భూసేకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పుడు కేబినెట్ సమావేశంలో కూర్చొని ఉండడం, దాన్ని అంగీకరించడం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి రాజకీయంగా నష్టం కలిగించబోతుంది. జగన్మోహన్ రెడ్డి ఏ తరహా పరిస్థితిని ఫేస్ చేశారో అమరావతి విషయంలో, అదనపు భూసేకరణ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా అదే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎలాగో విలన్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదా? పవన్ కళ్యాణ్ అడగలేదా? 2 నెలల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అదనపు భూసేకరణ తప్పని భావించిన పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఎందుకు అనిపించలేదు? పైగా నారాయణ మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది, ఇది 2వ విడత భూసేకరణ కాదు, 3వ విడత భూసేకరణ కూడా చేస్తామని. ఈ 16,666 ఎకరాలు కాకుండా అడిషనల్గా ఇంకొంత ల్యాండ్ కూడా ప్రభుత్వం తీసుకోబోతుంది అని చెప్తున్నారు. 1,00,000 ఎకరాల్లో సిటీ నిర్మించాలని చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. సో అప్పులు తీసుకొచ్చి ప్రజల దగ్గర నుంచి భూములు గుంజుకొని, లేకపోతే భూములు బలవంతంగా తీసుకొని మేము రాజధాని నిర్మిస్తాం, అద్భుతమైన ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను కడతాం, అద్భుతమైన ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ కడతామంటే అది ఏ రకమైన అభివృద్ధో, అది ఏ రకమైన సంపద సృష్టో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ స్పందించకపోతే, పవన్ కళ్యాణ్ మాట్లాడకపోతే ఆయన రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతుల దృష్టిలో, ప్రజల దృష్టిలో కూడా విలన్‌గా మారే ప్రమాదం ఉంది. జనసేన పార్టీ ఆ ప్రమాదాన్ని గుర్తించాల్సి ఉంది.